అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మంచిగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇది వీడియో అయితే ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియోనే. అంటే దీని క్రింది వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో. ఇక వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న తర్వాత నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఇంకా కొంచెం పనుండి బయటికి వెళ్ళాము మా వారితోటి. ఏం తీసుకున్నానో కూడా చెప్తాను నేను. ఇక వ్రతం అయితే అయిపోయాక బాబాకి ఫుడ్ పెట్టేసి నేను తినేసి ఇదైతే ఇక బట్టలు చాలా ఉన్నాయి ఉతికేస్తున్నాను. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. ఇక పాప వెళ్ళాక బాబుని చూసుకుంటూ ఇలాగే పనులు చేసుకుంటూ ఉంటాను. అసలు ఖాళీ అనేదే ఉండదు, పండగ అయినా పబ్బమైనా ఏ రోజైనా. ఇక వాడు బట్టలు ఉతుకుతుంటే నన్ను సతాయిస్తున్నాడు. ఒక పని చేస్తుంటే వాడి కోసం మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడా కింద పడ్డాడా మీద పడ్డాడని చూసుకుంటూ మళ్ళీ భయంగా వాడి కోసం ఉరకాల్సి వస్తుంది. ఇంకా ఆగస్టు 5 ఇక్కడ మాకు కిచెన్లో ఉన్న గడప దగ్గర సిమెంట్ది పగలగొట్టేశారు. అందువల్ల నాకు భయం వేస్తుంది. నీళ్ళు మొత్తం లోపలికి వెళ్తున్నాయి. వాడు జారిపడతాడని భయంతో ఊకే వాడికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే వరలక్ష్మి వ్రతం అయిపోయాక నేను చేసుకున్న పనులు ఈ ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడతా. ఎప్పుడు రొటీన్ వీడియోసే అవుతున్నాయి. కొంచెం అంటే వీడియోలో కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. పొద్దుకి ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని చూసుకోవడం చేసినా కూడా ఇంకా ఇంట్లోనే ఉంటున్నావు, నువ్వేం సంపాదించట్లేదు, నీకేమైనా సంపాదన ఉందా? లేదు కదా. నేను చెప్పింది విను, పెట్టింది తిను. ఆడపిల్లలంటే అణిగి ఉండాలి. ఇక నైట్ 6:30 6 దాటిందంటే బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. ఇక బట్టలు అయితే ఉతికేసాక పక్క బట్టలు గుర్తొచ్చాయి. కొంచెం ఎండ వస్తుంది కదా తాతయ్య అని అయితే బాబు అందువల్ల వాడిని కొట్టలేక బకెట్ జరుపుతున్నా. ఇలాగే ఉంటుంది ఫ్రస్ట్రేషన్. ఇవి గాజు పురుగులు తెలుసు కదా, గాజు పురుగులు ఇట్లా ఎలా వస్తున్నాయో కానీ వస్తున్నాయి. వాటిని పట్టుకుంటాను. ఒక 1 అవర్ పడుతుంది నా బట్టలు ఉతకడానికి. ఆ రోజు మాత్రం ఎక్కువ టైం తీసుకున్నాను నేను. వాళ్ళని కొట్టలేక గట్టిగా అరుస్తా ఉంటా. వాడు భయపడిపోయి ఆపుతాడు. కరెక్ట్గా 2:09 అవుతుంది. నేను 1:30కి స్టార్ట్ చేసిన. అంటే నేను చెప్పింది బట్టలు ఉతకడం గురించి. ఇక్కడ నీళ్ళు అయితే వెయిట్ చేస్తున్నాను నేను. ఇక నేను ఏ పని చేస్తున్నా వాడు నా చుట్టూరా తిరుగుతున్నాడు, ఇలా పట్టుకుంటాడు అనమాట. ఇంకా నేను ఒక ఆడపిల్ల గురించి అయితే మాట్లాడుతున్నా కదా. నేను ఆడపిల్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను ఒక ఆడపిల్లని, నాకు ఒక ఫస్ట్ పుట్టింది ఒక ఆడపిల్ల కాబట్టి ఈ టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాను. పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ఒకలాగా ఉంటుంది అనమాట. అయితే ఆడపిల్లల కష్టాలు చెప్పడానికైతే లేదు, చూడటానికైతే ఉంటుంది. ఎవరో గురించి ఎందుకు లేదు కానీ నా గురించి చెప్తాను. ఇంకా పెళ్ళయ్యాక భర్తను చూసుకోవాలి, ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవాలి. మనం ఏం జాబ్ చేస్తున్నా జాబ్ పక్కన పెట్టేసి వీళ్ళ కోసం అంతా సాక్రిఫైస్ చేయాలి. మనం పొద్దున్న దాకా చేసిన పని అంతా వృధా అయిపోతుంది. వాళ్ళు బయటికి పోయి ఒక జాబ్ చేస్తే శాలరీ వస్తే వాళ్ళకు అంటే వాళ్ళు ఏదో కష్టపడుతున్నట్టుగా శాలరీ వస్తున్నట్టుగా వాళ్ళు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ మరి మనకి ఎన్ని ఉన్నాయి, మనం ఏమనుకుంటున్నాం, మన మనసులో ఏముంది, ఇవన్నీ ఏమి వాళ్ళు ఆలోచించరు. నేను ఆగస్టు 8 శుక్రవారం రోజు ఇంట్లో టిఫిన్కి అయితే ఇడ్లీ చేశాను. అవే గిన్నెలు ఇప్పుడు తోముతున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, బాబు అయితే ఉయ్యాల కిందికి పోయి వాడు ఏదో చేస్తాడు. అందువల్ల మళ్ళీ ఉయ్యాల జరిపొచ్చినాను. వీడియో గురించి మాట్లాడుతూ ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడతా. మీకు కూడా వీడియో అర్థం కావాలి కదా, అందుకే. ఒక పని చేస్తూ మాకు ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. పని చేస్తున్న తర్వాత ఏ పని చేయాలి, పిల్లగాడు వెనక ఏం చేస్తుండు, పిల్ల వచ్చేసరికి ఏం చేసి పెట్టాలని ఆలోచన ఉంటుంది నాకైతే. ఆ రోజు అయితే బాబుకి ఇంకా స్నానం చేయించలేదు. నీళ్ళు కాబట్టింది బాబు కోసమే. నీళ్ళు ఇక్కడ వేడి అయినాయి గిన్నెలు కడిగేలోపు. కొద్దిసేపు కూడా కూర్చోలేదు. చూసారు కదా, పని వెంట పని చేసుకుంటూ పోతూనే ఉన్నా. ఇంత పని చేసినా కూడా ఇంట్లోనే ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, పిల్లగాడని చూసుకోలేకపోతున్నావా? నేను డైలీ 4 గంటలకు లేస్తానబ్బా. నాకు 7:30 వరకు ఇంటి పని, వంట పని మొత్తం అయిపోద్ది. ఒక బట్టలు ఉతకడం మాత్రం అయితే మిగులుతుంది. బాబు స్నానం పెంచి చేశాక వంట రెడీ చేస్తున్నా ఇప్పుడు. ఇంకా ఆడపిల్ల పుట్టింది అనే కన్నా అనాథగా పుట్టిందని అనడం మిన్న. ఎందుకు అంటే ఆడపిల్లకి పెళ్ళయ్యాక ఇంటి పేరు మారుతుంది, ఊరు మారుతుంది, మనుషులు మారిపోతారు, కొత్త ప్రపంచంలోకి వెళ్తుంది, కొత్త మనుషుల మధ్యలో బ్రతకాలి. వాళ్ళ ముఖ పరిచయం కూడా ఉండదు. అప్పటికప్పుడు పరిచయం అవుతారు. వాళ్ళతో లైఫ్ లాంగ్ వాళ్ళతోటి జర్నీ చేయాలి. అదే లైఫ్ జర్నీ. ఇంకా పెళ్లి చేసుకున్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళకేమైనా సొంత మనిషి అవుతుందా అంటే కాదు. వాళ్ళు పరాయి పిల్లగానే చూస్తారు. ఇంట్లో కూడా మనము అంటే పుట్టింట్లో కూడా మన పేరు ఉండదు, అంటే ఇంటి పేరు మనకు ఉండదు. పెళ్ళయ్యాక ఇక అత్త వాళ్ళ ఇంటి పేరు అవుతుంది కదా. ఇక పుట్టింటికి ఎప్పుడు ఆడపిల్ల గెస్ట్ గానే వెళ్ళాలి. ఇటు పుట్టింటికి ఏం కాక అటు అత్తింటికి ఏం కాక మన అనాథగానే కదా. నేను అనేది నిజమే కదా. డైలీ రొటీన్ బ్లాగ్స్ తీస్తూ ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. మరి మీరేమంటారో చెప్పండి. చాలా ఓపికతో వీడియో తీస్తున్నా, అంతే ఓపికతో ఎడిటింగ్ చేస్తున్నా పిల్లల్ని చూసుకుంటే. ఇప్పుడు మీకు వీడియోలో ప్రతిదీ చూపించాలని చూపిస్తున్నా. మీరు వేరే విధంగా అయితే అనుకోవద్దు. నేను ఇంట్లో ఇలాగే ఉంటాను.
నేను ఉరుకుల పరుగుల పనులు నావి. మళ్ళీ నాకు ఒకవైపు టెన్షన్ అనమాట. ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అయితే షార్ట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అందువల్లే ఆ స్పీడ్గా పనిచేసి బాబుని పడుకోబెట్టేసి షార్ట్ వీడియో ఒకటి లాంగ్ వీడియో అంతా ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలని మనసులో అయితే తిరుగుతూ ఉంది. ఇంకా డైలీ వ్లాగ్స్ తీసి నాకు కూడా బోర్ అనిపిస్తుంది. మీకు చూసి మీకు బోర్ అనిపిస్తుంది. అందుకే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే నాకు చెప్పండి. కొద్దిగా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాయనమ్మ నాకు మ్యారేజ్ చేస్తా అని చెప్పేసి అనేది, నా పెళ్ళి చూడాలి అది నా కోరికమ్మ అని చెప్పి అనేది. అంటే నేను ఇంకా బీఈడి పీజీ ఎక్కువ చదువుకోవాలని నేను అనేదాన్ని. అయితే పెళ్ళయ్యాక చదువుకోవచ్చులని నాయనమ్మ మా అమ్మమ్మ వీళ్ళు మా నాన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇష్టం అన్నమాట నేను చదువుకోవడం అంటే. అందువల్ల ఇక అదో విధంగా నన్ను కొద్దిగా అంటే మోటివేట్ చేసి నన్ను చదివించారు. ఇక్కడ బాబు బండితో ఆడుకున్నాడు. నేను ఎక్కడ ఊడుస్తే అక్కడ నాకు ఎదురుగా వచ్చి ఉంటున్నాడు. వాడు స్నానం చేసింది కదా, వాడు డస్ట్ పడుతుంది. చూసారు కదా, వాడు కొద్దిగా నెట్ వేసినందుకు వాడు నా మీద ఫైర్ అవుతాడు, నన్ను కొడదానికి వస్తాడు. నాకైతే చాలా కామెడీగా అనిపించింది, కోపం రాలేదు. వాడు చిన్నతనము, వాడు మగపిల్లగాడు కదా, వాడికే చిన్న గింత లేనుడికి అంత ఉంటే మరి మనం ఇంత ఉన్నాం కదా, మరి మనకి ఎలా అనిపిస్తుంది ఆడపిల్ల ఇంత చులకన చేసి మాట్లాడితే. నాకు తెలిసి ఒక ఆడపిల్లకు ఊహ తెలిసాక తన పనులు తాను చేసుకుంటూ ఇంట్లో అమ్మ నాన్న కూడా సహాయం చేస్తే తప్ప అమ్మాయికి గౌరవం దక్కదేమో అనిపిస్తుంది. ఇక ఆడపిల్ల పుట్టింది అనే భయంతో ఉండే రోజులు పోవాలి. మార్పు అనేది ఎక్కడి నుంచో రావద్దు, మన ఇంట్లో నుంచే మనం మొదలు పెట్టాలి. అందుకే నా పాపకి నేను ఇంటి పనులు కూడా కొద్దిగా చెప్తూ ఉంటాను, చిన్న పనులు చేపిస్తూ ఉంటాను. ఆడపిల్లని మగపిల్లగాడిని సమానంగా పెంచుతేనే ఈ సమాజం బాగుపడుతుంది. మీకు ఇక టైం చూపిస్తున్నా చూడండి. తర్వాత వచ్చేసి నేను రేపు ఊరు వెళ్ళాలి. రేపు ఎర్లీ మార్నింగ్ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. కాకపోతే ఇయర్ రింగ్స్ ఇక దిమ్మలు ఉంటాయి కదా, అవి లూజ్ అయిపోయి ఇయర్ రింగ్ ఊక కింద పడిపోతుంది. అందువల్ల ఇక్కడ నెయిల్ పాలిష్ రాస్తే కొంచెం స్ట్రాంగ్ ఉంటుందని ఇప్పుడు రాస్తున్నా. ఎవరైనా సరే ఆడపిల్లగా పుట్టినందుకు గెలవాలి, గెలిపించాలి పేరెంట్స్ని. ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల, ఇక్కడ పిల్ల అనే అపోహ అయితే పోవాలి. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా, అలాగే ఉద్యోగం స్త్రీ లక్షణం కూడా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో భార్యాభర్త ఇద్దరు కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. ఆడపిల్ల అంటే సిగ్గుపడుతూ తల కిందికి దించుకొని నేల మీద బొట్టనేలతోటి 2-3 ముగ్గులు వేసే రోజులు పోయాయి. అసలు సిగ్గుపడొద్దు, తలెత్తుకొని బ్రతికేలాగా మన ఆత్మవిశ్వాసం మనం చంపుకోవద్దు. నేను ఇంటర్ డిగ్రీ వరకు కొంచెం అంటే ఇన్నోసెంట్గానే ఉన్నాను. బీఈడికి వచ్చాక మాకు బీఈడిలో చాలా ప్రాక్టీస్ ఉంటుంది, ఎందుకంటే ట్రైన్ టీచర్గా వెళ్ళాలి కదా. నేను ఈ బీఈడి 2 years నేను చాలా నేర్చుకున్నా. ఆ 2 years నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ రన్ చేసేలాగా నన్ను మోటివేట్ చేసింది. నాకు వ్యూస్ లైక్స్ ఎంత తక్కువగా ఉన్నా నాలో మాత్రం నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇష్టము అభిమానము ఆప్యాయత తగ్గట్లేదు. ఎప్పుడెప్పుడు ఇంట్లో పనులు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, ఎప్పుడెప్పుడు ఇంట్లో మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి, మా వారిని చూసుకోవాలి, నాకు ఇదే ఆలోచన ఉంటుంది. కానీ మళ్ళీ ఒక వేరే ఆలోచన అయితే ఉండదు. ఇక జాబ్కి సంబంధించిన వాటిని చదువుకోవడానికి టైం అసలు ఉండట్లేదు. నేను మగ్గం వర్క్ నేర్చుకుందామని ఫ్రేమ్ తీసుకున్నా, క్లాత్ తీసుకున్నా, నీడిల్ అండ్ ఒక జరి దారం తీసుకున్నా, అవన్నీ పక్కన పడేసినట్టు అయిపోయింది. ఎందుకంటే నాకు వీడియో ఎడిటింగ్, పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పని వంట పని సరిపోతుంది. ఇంకా పిల్లలయ్యాక వాళ్ళ బాధ్యత తీసుకోవడం తప్ప రెండో చేసేది అయితే ఏముండదు. కాకపోతే మనము గట్టిగా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే అన్నిటిని ఓపిక పట్టుకొని తట్టుకొని ఉండాలి. ఇదిగో అక్కడ నేను గ్యాస్ దగ్గర బియ్యం కడిగి ఒక గిన్నెలో మార్చుకుంటున్నా. ఇక చూడండి ఆలుగడ్డనైతే గంటతోటి కొట్టి దాన్ని చిదివి చేసిండు. మరి ఇప్పుడు నాకు పని పెట్టినాడా, ఆ పని కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకు ఇక్కడ గ్యాస్ దగ్గర నీళ్లు ఉంటే ఇష్టం ఉండదు, ఎప్పటికప్పుడు ఇట్లా నీటి పెట్టుకుంటూ ఉంటాను. నేను ఉండేది ఖమ్మం పక్కనే అయినా నా మొత్తం పల్లెటూరు పనితనమే ఉంటుంది. ఇలాగే పిల్లలు ఉన్నప్పుడు గిన్నెలు ఎంతమంది సర్దినా కూడా అవన్నీ మళ్ళీ చిల్లా కొల్లం అయితేనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇడ్లీ పాత్ర గిన్నెలు ఇప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. వాడికి చాలా ఇంట్రెస్ట్. నా బాబు కూడా పెడతా ఉన్నాడు, ట్రై చేస్తూ ఉంటాడు. ఇక నాకు డైలీ ఇలాగే ఉంటుంది అనమాట. నేను పనులు చేసుకుంటూ ఉంటే వాడు కూడా నాకు డబల్ పని చేస్తూ పెడతారు. ఒక్కోసారి ఏమో వాడు చేసే పని నాకు హెల్ప్ అవ్వద్దు, ఒక్కోసారి డబల్ పని అవుతుంది. మా వారు ఫస్ట్ నా ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్ పాప కావాలని కోరుకున్నాడు, తర్వాత బాబు కావాలని కోరుకున్నాడు. ఆ దేవుని దయ మా మీద ఉంది అనుకున్నాము. ఇక్కడైతే గిన్నెల స్టాండ్ నుంచి నీళ్లు ఒడిచిపోతాయి కదా, వాటిని అయితే ఇక్కడ తూడుస్తున్నా. బాబు కింద పడుతుంది, నేనైనా పడతా కదా అని. ఇలాంటి ఇంటి పనులు కష్టపడి చేస్తే కష్టంగానే ఉంటాయి. అదే ఇష్టంగా చేసామనుకోండి ఎంత పనైనా ఈజీగా చేసేయచ్చు. ఆడవాళ్ళు చేసే ప్రతి పని మనం ఇష్టంగా చేస్తే అక్కడ కష్టంగా అనిపించదు. నేను టైం సేవ్ అయ్యే విధంగా అయితే పని చేసుకుంటూ ఉంటా, ప్రతి పనిని అలాగే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను.
వాడు కొద్దిగా అక్కడ కొద్దిగా డస్టీగా చేశాడు కదా, ఇక మళ్ళీ ఊకడం ఎందుకని మళ్ళీ ఒకసారి ఊగుతున్నా, మళ్ళీ నైట్ ఊకడం అసలు అవసరం లేదు. పెద్ద పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఆ తల్లికి కొద్దిగా సుఖం ఉంటదనమాట. పని తొందరగా అయిపోద్ది లేటుగా లేచినా. అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఎంత పని చేసినా పని జరగదు. ఇంకా పుట్టుకొస్తూనే ఉంటది పని. మరి నేను ఆడపిల్ల గురించి మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి చెప్పండబ్బా. నేను కూడా చాలా మందిని చూశాను ఆడవాళ్ళని, చాలా మంది జాబ్ లేక పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో హస్బెండ్‌ని చూసుకుంటూ, అత్త వాళ్ళతో, మామ వాళ్ళతో, అమ్మ వాళ్ళతోటి ఇంకా అందరితో మాటలు పడుతూ, ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ప్రతి చిన్న సమస్యకి సూసైడ్ అవే మన అవే సొల్యూషన్స్ అయితే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరు మిగలరు. దేవుడు కష్టపడతాడు కానీ కష్టాన్ని జీవితాంతం అయితే ఇవ్వడు. ఇది ఆగస్ట్ 8 నైట్ అనమాట. 8:30 ఆ టైంకి మీరు రాఖీలు అండ్ స్వీట్స్ మా వారికి చెప్పులు తీసుకుందాం అనేది బయటికి వెళ్ళాము. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము. తర్వాత ఇక ఇంటికి వచ్చేసాక తినేసి గిన్నెలు తోమేసి ఇక పిల్లల్ని కొంచెం అంటే మామూలుగా డ్రెస్అప్ చేయించాడు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ నేను రాఖీ పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. 2 శారీస్ పెట్టుకున్నా. రాఖీ పండగ తెల్లారి అంటే ఆగస్ట్ 10th అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు. ఆగస్ట్ 9th నా బర్త్డే. ఇంకా ఈ చిన్న బ్యాగులోనే ఒక 3 days సరిపోయిన బట్టలు పెట్టుకోవాలి. నేను ఒక 3 డ్రెస్సెస్, పాపకు ఒక 4 డ్రెస్సెస్, బాబుకు ఒక 4, నాకు ఒక 2 శారీస్ అయితే పెట్టుకుందామని ప్లాన్ చేసుకున్నా. అదే విధంగా పెట్టుకుంటున్నా. ఇంకా బాబు చిన్న చిన్నవి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కవర్లో పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటది, తొందరగా దొరుకుతాయి. ఆ బ్యాగులో పెడితే ఏ అడుగునో ఏ మూలకో పోతా ఉంటుంది, సరిగ్గా వేయలేకపోతున్నా అని ఇలా పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు ఏదో ఇంత రెంట్కుంటున్నాం కానీ ఒక గుడిసెలో ఒక పూరింట్లో పుట్టి పెరిగిన దాన్ని నేను. ఎలా ఉండేదని ఎలా అయిపోయాను అనిపిస్తుంది. ఆ రోజులే మంచిగా ఉండే. అప్పుడు ఇంట్లో సెల్లు లేదు, టీవీ లేదు. ఇప్పుడు సెల్లు ఉంది, టీవీ ఉంది. అప్పుడు స్కూల్కి వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ప్రపంచం కనిపించేది. ఇప్పుడు స్కూల్ లేదు, కాలేజ్ లేదు, పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, బాధ్యత మీద పడింది, ఇంట్లోనే సెల్లో చూసుకోవడం సరిపోతుంది ప్రపంచాన్ని మొత్తం. ఇక ఆడపిల్ల జీవితం ఇంతే అనిపిస్తుంది. కాకపోతే మనం మారితేనే సమాజం మారుతుంది. మన పుట్టిన పిల్లలనైనా పెంచడానికి, మంచి పెంచడానికి ట్రై చేస్తూ ఉండాలి. మగ పిల్లలు ఆడపిల్ల సమానంగా పెంచాలి. ఇద్దరిని ఈక్వల్ గా చూడాలి. ఆడపిల్లని తక్కువ, అబ్బాయిని ఎక్కువ అసలు చూడకూడదు. బాబు టాయిలెట్ చేస్తాడు కదా అండర్వేర్ లో, అవైతే ఉతికేసాను. పక్క జరిపినేమో ఆరినవి. ఇప్పుడు ఆరేసేటి ఏమో రేపటివి అనమాట. అంటే రేపు వాడికి వేయటానికి. కాకపోతే మీరు రేపు ఉండట్లేదు కాబట్టి ఇప్పుడే ఆరేసుకుంటున్నా. మా వారికి చెప్పినా వేస్ట్. అందుకే నా పని నేను చేసుకుంటే మా వారి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే కాదు నేను చేసిన పని. రోజు ఇలాగే ఉంటుంది. నైట్ వాడి డ్రాయర్లన్నీ ఆడ తీగ మీద ఆరేస్తాను. మళ్ళీ చెద్దర్లు మాత్రం ఇది ఆరేస్తాను. ఇంకా ఇక్కడ లైటింగ్ తక్కువగా ఉంది కదా, అందుకే బాగా డార్క్ గా అనిపిస్తుంది. పక్కన బిల్డింగ్ పడింది, గాలి రావట్లే, లైటింగ్ రావట్లేదు. మరి నా వీడియో అయిపోతుంది అబ్బా. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ దీనికి కామెంట్స్ టర్న్ ఆఫ్ చేసుకుంటే నేను ఏం చేయలేను. ఆన్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసిన ప్రతి ఒక్క లైక్ చేస్తే నా వీడియో ఇంకో ఎంతమందికి రీచ్ అవుతుంది. మాకు డైలీ నైట్ వర్షం వస్తుంది, అందుకే బట్టలు తీసి ఇటు వేసాను. కొద్ది ప్లేస్ ఉంది కదా అని చెద్దర్లు ఆరేసాను. తర్వాత గిన్నెలతో మేము చెప్పాను కదా, అవి మళ్ళీ సర్ది పెట్టుకుంటున్నా. మార్నింగ్ నాకు ఏ పని ఉండకూడదు. ఇంకా నైట్ పని చేసుకుంటూనే మళ్ళీ రేపటి పని గురించి కూడా ఆలోచన ఉంటుంది నాకు. ఇంకా ఆడపిల్లకి పెళ్ళి అయ్యాక రకరకాల ఆలోచనలు ఉంటుంటే ఆ ఆలోచనలు కూడా మంచిగా ఉండాలి. వీడికి ఒక జలుబు సిరప్ ఉంది, అది పోయడానికి నేను చాలా కష్టపడ్డా. వాడిని సముదాయించి అటని ఇటని వాడిని ఉయ్యాలు ఊపుతానని చెప్పి అది చెప్పి వాడికైతే ఫైనల్గా సిరప్ అయితే పోసేసా. మా బాబా తొందరగా పడుకుంటుంది, బాబు మాత్రం అసలు పడుకోడు. నేను పడుకుంటే కానీ వాడు పడుకోడు. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. కరెక్ట్గా టైం 6:30 అవుతుంది. ఆగస్ట్ 9th అది నా బర్త్డే అని చెప్పాను కదా, ఆ రోజు వీడియో ఇది. అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం. బస్ అయితే ఎక్కే టైం అవుతుంది. బస్ 7కి ఉంటుంది. మరో మంచి వీడియోతో కలుద్దాం అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.